ఎపిసోడ్ 9 మొదటి చూపు ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. ఆ మెసేజ్ చూసిన వెంటనే తన ముఖంపై చిన్న నవ్వు మెరిసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన క్షణం అది. కాని ఇప్పుడు ఇంకో టెన్షన్. ముందు నేనే మెసేజ్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. మరోవైపు ఆ అబ్బాయి కూడా తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. ప్రొఫైల్ ఫోటోలు చూశాడు. కొన్ని పోస్టులు కూడా చూశాడు. అప్పుడే అతనికి అర్థమైంది. ఈ అమ్మాయి ఎవరో. తన ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజూ కాలేజీకి వెళ్ళే ఆ అమ్మాయే అని. కాని వెంటనే చెప్పలేదు. కొంచెం అల్లరి చేద్దామని అనుకున్నాడు. ఆ తర్వాత అతనే ముందుగా మెసేజ్ పెట్టాడు. హాయ్, మీరు ఎవరు? ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆ అమ్మాయి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తనకి నిజంగానే గుర్తులేదు, లేక గుర్తు ఉన్నా తెలియనట్టుగా నటించుటున్నాడా అని అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు ఆలోచించి చివరికి రిప్లై ఇచ్చింది. నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. డిగ్రీ చదివేటప్పుడు ప్రతిరోజూ మీ ఇంటి ముందు నుంచి కాలేజీకి వెళ్లేదాన్ని అని సాధారణంగా చెప్పింది. ఆ మెసేజ్ చదివిన అబ్బాయి ముఖంపై నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆమె ఎవరో తనకు ముందే తెలుసు. కాని ఆ విషయం ఇప్పుడే చెప్పాలని అనిపించలేదు. కాబట్టి మళ్ళీ తెలియనట్టుగా నటిస్తూ ఓ అలాగా అని రిప్లై ఇచ్చాడు. కాని తన మనసులో మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వే నాకు మెసేజ్ చేస్తావని అనుకోలేదు అని అనుకుంటున్నాడు. అలా సంవత్సరాల మౌనం తర్వాత మొదటిసారి వాళ్ళిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. కాని వాళ్లకు తెలియదు, ఈ చిన్న సంభాషణ ఒక అందమైన ప్రేమకథకు ఆరంభం అవుతుందని.